హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్‌లో టపుల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. Generally, tuples are a sequential data type in a Python. Tuples are ordered, immutable, allows duplicates and can hold different data types. Tuples అనేటివి ఆర్డర్ గా ఉంటాయి, immutable, which are different from list, and allows duplicates and hold different data types as same as list. ఇక్కడ tuple యొక్క మెయిన్ స్పెషాలిటీ వచ్చి they are immutable, which makes it differ from a list. Tuples also follows indexing as similar to list, and మనం టపుల్స్ లో parenthesis వాడతాము. ఇప్పుడు లెట్స్ టేక్ an ఎగ్జాంపుల్ how how we can generate a tuple. Now let's generate a tuple underscore 1 is equals to 2 comma 3 and print tuple 1 and print type of tuple 1. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఒక టపుల్ ఫార్మాట్ లో అవుట్పుట్ వస్తుంది. అలాగే ఈ tuple 1 అనే ఐడెంటిఫైయర్ టపుల్ అని మనకి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక సింగిల్ ఎలిమెంట్ ని టపుల్ ఫార్మాట్ లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక సింగిల్ వాల్యూ న్యూమరికల్ వాల్యూ పెట్టి కామా పెట్టాలి. ఇక్కడ సింగిల్ వాల్యూ టపుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 1 కామా అని వచ్చి ఇది ఒక టపుల్ అని చెప్తుంది. అలాగే మనం టపుల్ లో డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి పెట్టుకోవచ్చు కాబట్టి ఇప్పుడు 1 కామా ఏ అనే క్యారెక్టర్ అండ్ ట్రూ అనే ఒక వాల్యూ బూలియన్ వాల్యూ పెట్టుకొని మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఒక టపుల్ అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనం టపుల్ లో ఇండెక్సింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టపుల్ అండర్ స్కోర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కొన్ని న్యూమరికల్ వాల్యూస్ తీసుకుందాం. 1 కామా 2 కామా 3 కామా 4 టు 7. నౌ ఇండెక్సింగ్ గురించి చెప్తే ఇండెక్సింగ్ గురించి మనం లిస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇండెక్సింగ్ లో we take square brackets with a start value, end value and slice value. Now by default గా ఏముంటుందో చెక్ చేద్దాము. ఇండెక్సింగ్ లో ప్రింట్ టపుల్ అండర్స్కోర్ 1 ఆఫ్ 2 రేషియోస్ పెడితే బై డిఫాల్ట్ గా స్టార్ట్ వాల్యూ వచ్చి 0 ఉంటుంది అండ్ ఇండెక్సింగ్ అనేది 0 టు అప్ టు ద లెంత్ ఆఫ్ ద టపుల్ అండర్స్కోర్ 1 వరకు ఉంటుంది కాబట్టి ఎండ్ వాల్యూ వచ్చి అప్ టు ద లెంత్ ఆఫ్ ద టపుల్ అండర్స్కోర్ 1 అండ్ స్లైస్ వాల్యూ వచ్చి న్యూమరికల్ వాల్యూ 1 అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 3, 5 అనే వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే ఇప్పుడు మనం స్టార్ట్ వాల్యూ వచ్చి 2 అని తీసుకుందాము. అంటే 0, 1, 2 అంటే థర్డ్ వాల్యూ ఎగ్జిక్యూట్ ప్రింట్ అవుతుంది. అలాగే ఎండ్ వాల్యూ వచ్చి లెట్స్ టేక్ 1, 0, 1, 2, 0, 1, 2, 3, 4, 5 అప్ టు 5. 5 plus 1 6. నెక్స్ట్ స్లైస్ వాల్యూ వచ్చి 2 తీసుకుందాం. అప్పుడు మనకి 3 and 5 అనే అవుట్పుట్ వస్తుంది. ఎస్, మనం టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్పాం. టపుల్స్ ఆర్ మ్యూటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీన్ని చెక్ చేద్దాం. టపుల్ అండర్స్కోర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు నౌ ఇప్పుడు మనం 1 అనే వాల్యూని 5 తో రీప్లేస్ చేద్దాము. అంటే ఇండెక్స్ 1 వాల్యూ యొక్క ఇండెక్స్ 0, టపుల్ అండర్స్కోర్ 1 ఆఫ్ 0th ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే వాల్యూ తీసుకుందాము. రీప్లేస్ అవుతుందా లేదా చెక్ చేద్దాము. ప్రింట్ టపుల్ అండర్స్కోర్ 1 ఎగ్జిక్యూట్ చేస్తే దీని టపుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ సపోర్ట్ ఫర్ ఐటమ్ అసైన్మెంట్ అని వస్తుంది. అంటే టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని మనకు అర్థం అవుతుంది. ఉన్న టపుల్ అండర్స్కోర్ 1 ని లిస్ట్ లా కన్వర్ట్ చేయాలంటే lst అండర్స్కోర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ టపుల్ అండర్స్కోర్ 1. మనం ఇప్పుడు ఈ
టపుల్ అనేది లిస్ట్ గా మారింది కాబట్టి మనం దీంట్లో ఇప్పుడు రీప్లేస్ చేయొచ్చు న్యూమరికల్ వాల్యూని list_1 యూస్ చేసి list_1 ఆఫ్ 0th పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0th ఇండెక్స్ లో ఇప్పుడు మనం 5 అనే వాల్యూతో రీప్లేస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ప్రింట్ list_1 అని ప్రింట్ చేస్తే ఇప్పుడు మనకి లిస్ట్ అనేది అవుట్పుట్ గా వస్తుంది. కానీ మనకి ఇప్పుడు దీన్ని టపుల్ గా అవుట్పుట్ కావాలి కాబట్టి ఇప్పుడు మనం దీన్ని డేటా టైప్ చేంజ్ చేద్దాం. టపుల్ ఆఫ్ list_1 అని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి టపుల్ లాగా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ఏంటంటే ఈ టపుల్ ని లిస్ట్ లా కన్వర్ట్ చేసి తర్వాత దానికి రీనేమ్ చేసాము. ఇక్కడ రీప్లేస్ చేసాము. list_1 అని రీనేమ్ చేసి నేమ్ చేసిన తర్వాత దాంట్లో దానికి 0th ఇండెక్స్ లో రీప్లేస్ చేసి దాన్ని మళ్ళీ ఫర్దర్ గా మనం టపుల్ గా ట్రీట్ చేసాం కాబట్టి ఆ లిస్ట్ ని అవుట్పుట్ టపుల్ ఫార్మాట్ లో వస్తుంది. ఇక్కడ మనం టపుల్ కి అండ్ లిస్ట్ కి డిఫర్ అయ్యే ఫంక్షనాలిటీస్ గురించి మనం డిస్కస్ చేస్తే ప్రింట్ బేసిక్ గా మనం ఇప్పుడు dir అనే ఫంక్షన్ వాడి ఒక టపుల్ లో ఎన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయో మనకి తెలుసుకోవచ్చు. dir ఆఫ్ టపుల్ అని ఎగ్జిక్యూట్ చేస్తే దీంట్లో కొన్ని ఫంక్షనాలిటీస్ మనకు కనిపిస్తాయి. ఇందులో మనం ఒక టపుల్ పైన ఏమేమి ఫంక్షనాలిటీస్ యూజ్ చేయొచ్చో ఉంటాయి. బట్ ఇక్కడ కొన్ని ఫంక్షనాలిటీస్ మిస్ అయ్యాయి. సచ్ యాస్ సార్టింగ్ అండ్ రివర్స్ అనేటువంటి కొన్ని మిస్ అయ్యాయి. మనం దానిని అబ్జర్వ్ చేయాలంటే విచ్ ఆర్ దే ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ లిస్ట్. ఇప్పుడు మనం దానిని మిస్ అయిన దానిని కనుక్కోవాలంటే సెట్ ఆఫ్ dir ఆఫ్ టపుల్ దీన్ని మనం ఒక వాల్యూ నుంచి మైనస్ చేయాలి. ఇప్పుడు మనకు సెట్ ఆఫ్ డైరెక్టరీ ఆఫ్ లిస్ట్ నుంచి దీంట్లో మైనస్ చేస్తే మిస్ అయిన ఫంక్షన్స్ అనేటివి వస్తాయి. సెట్ ఆఫ్ డైరెక్టరీ ఆఫ్ లిస్ట్ అని తీసుకుంటే మనకి ఇప్పుడు కొన్ని ఫంక్షనాలిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ లిస్ట్ బట్ నాట్ ప్రెసెంట్ ఇన్ టపుల్. సో దట్ మనం ఒక టపుల్ ని లిస్ట్ గా కన్వర్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఫంక్షన్స్ వాడచ్చు. అప్పుడు అలాగా మనం ఈ టైప్ కన్వర్షన్ చేసి ఆ లిస్ట్ యొక్క అడ్వాంటేజ్ కూడా మనం టపుల్ కి